వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను ప్రస్తుతం మనతో పాటు సంచలనాల కేంద్ర బిందువు అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల గణేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. మంచి ఫ్రస్ట్రేషన్ లో కనిపిస్తున్నారు. నేనా? మీకు ఫ్రస్ట్రేషన్ ఉంది. నేను బీఆర్ఎస్ నుంచి వస్తున్నాను. పొరపాటు బీఆర్ఎస్ భవన్ నుంచి వస్తున్నావేమో. మాకు ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఉంటుందండి? ఆనందంతో ఉంటాం, కడుపు నిండిపోయి ఉంటాం. ఫ్రస్ట్రేషన్ అన్నమాట వెనక్కి తీసుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీ మీరు వెనక్కి తీసుకోండి. సరే సార్, వెనక్కి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ 4 రోజుల పరిపాలన ఎట్లా అనిపించింది? ముందు ఆ మాట వెనక్కి తీసుకోండి. తీసుకున్నాను సార్, కంపల్సరీగా తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇప్పుడు ఇది కూడా ఉందమ్మా. ఫ్రస్ట్రేషన్ మాట వెనక్కి తీసుకోండి. గణేష్ గారు నమస్తే. నమస్తే. ఎట్లా అనిపించింది 4 రోజుల పరిపాలన? మీకు ఎట్లా అనిపించింది మా ప్రభుత్వం? చెప్పండి. ఓపెన్ గా చెప్పాలంటే ఓకే, బాగుంది. ఇంకా ఎక్స్ట్రానరీగా ఉంటుంది. ఫస్ట్ మంత్ కదా, ఇప్పుడే బాగుంటే రాబోయే రోజు ఎక్స్ట్రానరీగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, ప్రగతి భవన్ కాడి నుంచి కానీ, సెక్రటరీ కానీ ప్రతి ఒక్కళ్ళకి కేక్ వాక్తో పోయి మీ సమస్యలు చెప్పుకొని సాల్వ్ చేసుకునే విధానంగా ఉంటుంది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి శాలరీలు పడుతున్నాయి. ఫస్ట్ మన జీవితం డబ్బు 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు టంగా శాలరీ పడుతుంది. ఇంతకంటే విక్టరీ ఏం కావాలండి 30 రోజుల్లో? ఇంతకంటే అభివృద్ధి ఏం కావాలండి? వచ్చిన 2 రోజుల్లో 2 గ్యారెంటీలు, 8 కోట్ల పై మంది స్త్రీమూర్తులు ఫ్రీ టికెట్ కోసిరంటే మాటలు కాదు. దానికి ఎంత ఆదరణ వచ్చింది మా స్కీములకి. 10 లక్షల రూపాయలు. ఎంతోమంది ఉచిత వైద్యం చేయించుకుంటారు. 10 లక్షల రూపాయలు. ఎంతోమంది రేవంత్ రెడ్డి గారి బ్యూటీ, ఆయన ఎక్కడో ఒక మాట ఇచ్చారు. పాపం ఒక వికలాంగురాలకు శాలరీ జాబ్ ఇస్తాను ఫస్ట్ డే సెక్రటరీ అక్కడ పిలిపించుకొని శాలరీ ఇచ్చారు. అది ఆయన గొప్పతనం. అట్లాంటి గొప్ప నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలు నెరవేర్చుకుంటూ అద్భుతంగా చేస్తూ ముందుకు పోతుంది. కాళేశ్వరం మీద ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఇది చేసుకుంటూ కాలయాపన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి డీకే అరుణ్ గారు చెప్తున్నారు. అంటే ఎట్లా చేయాలంట? అరుణ అని చెప్పండి, ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పండి. ఆ సలహా బాగుంటే అదే ఫాలో అవుతారు. మా వాళ్ళు పర్ఫెక్ట్గా పేపర్లు తెప్పించుకొని, జరిగిన తప్పులు ఏంటి తెప్పించుకొని, ఒక పకడ్బందీగా చేసుకొని, ఒక న్యాయం ఒక జ్యుడిషియల్గా పెట్టుకొని ముందుకు పోదామని నిర్ణయం తీసుకున్నారు. పెద్దలందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. సరే అరుణమ్మ గారు అట్లా కాదు, ఇంకో దారి ఇట్లా అయితే తొందరగా పొద్దున సలహా ఇస్తే మా పార్టీ పెద్దలకు అదే చేస్తారు. రైట్. ఒకవైపు ప్రజాపాలన సభల్లో కానివ్వండి, మరొక పక్క ప్రజా దర్బార్లో కానివ్వండి, లక్షల కొద్ది దరఖాస్తులు వస్తున్నాయి. కానీ ఇవన్నీ చూస్తున్న అందరూ కూడా ప్రతిపక్షాల వాళ్ళు 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని చెప్తున్నారు. చూడవచ్చు. అదే వాళ్ళు 8 పార్టీ వాళ్ళు సార్. వాళ్ళు 8 పార్టీ వాళ్ళకి 420 మాటలు వస్తాయి, దొంగ మాటలు వస్తాయి. మేము ఇచ్చిన 6 హామీలు నెరవేరుస్తాం. మేము ఇచ్చిన హామీలు 6 బ్రహ్మాండంగా చేస్తాం. 100 రోజుల నుంచి ముందు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందే 100 రోజుల్లో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నెరవేరుస్తారని మాట ఇచ్చారు. అదే మాటకి ఈరోజు కూడా కట్టుబడి ఉన్నారు. అదే కోసం అన్ని పనులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చేస్తున్న పరిపాలన అందుబాటులో ఉన్న ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మీరు అందరూ అప్రిషియేట్ చేయడానికి పోయి మీరు వాళ్ళు పనులు చేస్తున్నారు, పని చేయకుండా మీరు మోకాలు అడ్డపడ్డా మీరు ఇక్కడ ఎవరు పట్టించుకోరు. ఇట్లా దుమ్ము లేచి తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. రైట్. ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించి దాదాపుగా 15 సీట్లు వస్తాయని చెప్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? మీకు ఏమంటారు? 18 వస్తాయేమో. తెలంగాణ ఉందని 17, వాళ్ళకి 18 వస్తాయి. నేను చెప్తున్నా కదా సార్, 12 నుంచి 15 ఎక్కడికో వస్తాయని చెప్తున్నా కదా. వాళ్ళ తప్పేముంది? ఎవరైనా ఇప్పుడు ఎవరైనా అధికారంలో రావాలనుకుంటారో అందరికి సీట్లు రావాలనుకుంటారు, తప్పలేదు. కానీ నేను చెప్తున్నా మినిమం 12 నుంచి 15 దగ్గరికి వస్తాయి ఎలక్షన్స్. నేను చెప్తాను. రైట్. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఏదైతే ఇచ్చింది, 6 గ్యారెంటీలు 100 రోజుల్లో నెరవేర్చకపోతే ఉద్యమం చేస్తామని చెప్పేసి కవిత కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు వీళ్ళు? వాళ్ళు ఆ ఉద్యమాలు చేయించి జనాన్ని రెచ్చగొట్టి ఇక్కడ దాకా వచ్చారు. ఇక నా మానేసి ప్రజలకు ఎట్లా సేవ చేయాలి, ప్రజలకు ఎట్లా చేయాలి, మీరు జాగ్రత్తగా దోసుకుని దాచుకున్నారు కదా, అవన్నీ ఎట్లా తీసుకో ఆ పనిలో ఉందంతా. అప్పుడు మీరు ఎక్కువ పాపం అన్యాయంగా మాట్లాడకండి అమ్మా. అన్యాయంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకు ఉద్యమం చేస్తారు? ఉద్యమం ఏంది? ఉద్యమం మీ పేటెంటా? ఉద్యమేనా మీ పేటెంటా? ఉద్యమం ధర్నా చౌక్ ఉంది, అక్కడ పెట్టారు కదా, అక్కడ చేసుకొని అక్కడ వేయని ఉంటే సమస్యలు చెప్పండి. 100 రోజుల తర్వాత మాట్లాడండి. ధర్నా భయపెట్టేది బ్లాక్మెయిల్. ఇది బ్లాక్మెయిల్ అండి. ఉద్యమం చేస్తాం, అంత చూస్తాం, మీ పప్పులు కొంచెం మీ ఏంది ఇది బ్లాక్మెయిల్? మేము భయపడాలా? ఏందండి? మాట్లాడే ముందు ఒక పక్కా ప్రణాళిక. ఇవాళ కవిత గారు చెప్పారు ప్రెస్ మీట్లో. ఎవరు చెప్పారు? కవిత గారు చెప్పారు ప్రెస్ మీట్లో. ఎవరు చెప్పారు సార్ ఈ మాట? కవిత గారు చెప్పారా? ఇప్పుడు వాళ్ళు అంటున్న మాట అదే సార్. ఇలా ఊరికే అనకుండా అన్నారని బాగా మళ్ళీ పుష్కరం ఏమంటే బాగా మన ఒక మాట అనకుండా మనం ఒక అనే అర్హత నాకు లేదు. ఎవరో నిన్న హరీష్ అన్న అన్నాడు కాబట్టి నేను చెప్తున్నా, అన్న మా పప్పులు కాదు మా చికెన్ బిర్యానీ కూడా ఉడుకుతుంది, రాబోయే 10 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాం అని చెప్తున్నా. అనకుండా పాపం ఉట్టుకునేనికి కవితమ్మనైనా కేటీఆర్ గారినైనా ఊరిగా అంటే నేను ఆన్సర్ ఇస్తాను. అనకుండా నేను అన్యాయంగా బ్లేమ్ చేస్తే వాళ్ళకి మాకు తేడా ఏముంటుంది సార్? తప్పవుతుంది. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారిని మీరు మీట్ అయ్యారు. సో మీకు ఏదైనా హామీ అట్లా ఏముండదు. నేను నా ప్రాణం పోయిన నాకు అది అన్న ఇది అన్న నా ప్రాణం పోయిన అడగను. నా రక్తంలో లేదు నాకు ఒకటి కావాలని అడగటం. నాకు అవసరమే లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, ఇస్తే తీసుకుంటా, ఇవ్వకపోతే పనిచేస్తాను. షర్మిల గారు కాంగ్రెస్లోకి వచ్చారు. ఇప్పుడు ఆంధ్ర ఎన్నికల్లో ఆవిడ ప్రభావం ఎలా ఉండబోతుందంట? బ్రహ్మాండంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అధికారంలోకి రాబోతుంది. థ్యాంక్ యూ.
Please subscribe to ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు KTV Telugu. కేటీవీ తెలుగు KTV Telugu channel.